You're a superhero. He's the best, listen up now, let's go. నా మీద చెయ్యి వేస్తే సాలే లేస్తాయి గాల్లో సవాలే और ना Okay, hi guys, what's up? This is Raghav. Welcome back to our channel Raghava Editz. Okay guys, మనకి జస్ట్ టాపిక్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో డెమో వీడియో అయితే చూసుంటారు ప్రభాస్ది వీడియో. అట్లాంటి వీడియో ఎట్లా చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మనకి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక యాప్స్ చెప్తాను. మనకైతే ఒక అలైట్ మోషన్ ఒక్కటిన్నా సరే, మీకు అలైట్ మోషన్ డౌన్లోడ్ కాకపోతే కైన్ మాస్టర్. ఓకే, నేను అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అలైట్ మోషన్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీకంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అని, డౌన్లోడ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం బీట్ మార్క్ అనేది క్లిక్ చేసుకొని ఒకసారి మీరు వీడియో అయితే చూడొచ్చు. కాకపోతే నేను వాయిస్ అనేది తక్కువ చేసేస్తాను, ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇవన్నిటిని వదిలేసి ఇక్కడ ఈ పింక్ కలర్ బీట్ మార్క్ వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ప్రభాస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఓకే, యాడ్ అనేది అయితే నొక్కితే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మీరు దీన్ని ఏం అనొద్దు, అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాంపౌండ్ ఏరియా క్లిక్ చేసేది అది ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, అక్కడ పింక్ కలర్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఇది థర్డ్ క్లిక్ చేసి ఇక్కడ వరకు అయితే కట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఫొటోస్ పెట్టడం అయితే స్కిప్ చేస్తున్నాను, తర్వాత మీరు చూడండి. ఒకటైతే చూపించాను కదా, లాస్ట్ చూపించాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్. బీట్ మార్క్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, షేక్ ఎఫెక్ట్ అని. నెలకు వస్తే ఇట్లా ఉంటాయి షేక్ ఎఫెక్ట్స్. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అనేది ఇట్లా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది దాంట్లోకి వచ్చేసి ఇంక ఇలా బాగుండు. ఓకే అండి, వచ్చేసి మన ఫస్ట్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్ నొక్కి ఇక్కడ వచ్చి నొక్కి పేస్ట్ నొక్కానంటే మన ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, చూడండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ అట్లాంటి ఎఫెక్ట్ ఇంకో సెకండ్ తీసుకొని సేమ్ ప్రాసెస్ కాపీ ఎఫెక్ట్, గో టు బీట్ మార్క్, గో టు సెకండ్ ఫోటో అండ్ క్లిక్ హియర్ అండ్ 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ నొక్కండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లాగే మీరు ఎఫెక్ట్స్ అన్నిటికీ చేసేయాలి. ఇంకా థర్డ్ ఎఫెక్ట్, లాస్ట్ ఎఫెక్ట్, ఈ లాస్ట్ ఎఫెక్ట్ అనేది థర్డ్కి ఇస్తాలి. కాపీ సేమ్ బీట్ మార్క్. ఓకే, అండ్ ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ఫోటోకి వచ్చేయండి. థర్డ్ ఫోటోకి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ నొక్కేయండి, అంతే. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చి 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ నొక్కి ఏం చేస్తారంటే అదే సేమ్ ఫోటో ఇంకా లాస్ట్ ఫస్ట్ ఫోటో షేక్ ఎఫెక్ట్ అని ఫోటోకి వచ్చేసేసి సేమ్ అదే ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఫోటో కాపీ ఎఫెక్ట్ పేస్ట్, థర్డ్ ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్
పేస్ట్. మనకు వచ్చేసి వీడియో వచ్చేసి 15 seconds ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చూసి కాపీ సెకండ్ ఫోటోకి వచ్చి కాపీ థర్డ్ కాదు 1 minute చూసుకున్నాం. మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ ఇది సెకండ్ ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చెప్తున్నాను. ఫస్ట్ సెట్టింగ్స్ ఏమైనా అర్థం కాకపోతే నాకు మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ సీజ్ చేసుకుంటాను. కాపీ ఎఫెక్ట్స్ అండ్ పేస్ట్. మళ్ళీ సెకండ్ ఫోటోకి వచ్చి కాపీ పేస్ట్. నెక్స్ట్ థర్డ్ ఫోటోకి వచ్చి కాపీ ఇక్కడ పేస్ట్ నొక్కండి. ఇప్పుడు మీరు ఎన్ని ఫోటోలు నేర్చుకున్నాం? 1 2 3 4 5 6 7 8 ఫొటోస్ అయితే ఉన్నాయి. 8 ఫొటోస్ వరకు ఇది మీకు బీట్ మార్క్ అనేది క్లియర్గానే ఉంటుంది. ఇంకా 8 ఫొటోస్ ఉన్నాయి. ఆ 8 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఇచ్చామంటే అయిపోతుంది. ఇక్కడ వరకు ఇచ్చాను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఎఫెక్ట్ నొక్కి కాపీ ఎఫెక్ట్ నొక్కి మళ్ళీ లాస్ట్ ఫోటోకి వచ్చేసి సెకండ్ అది copy effect and paste. Next third copy effect, third effect paste. Next మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చి కాపీ క్లిక్ చేసి ఇప్పుడు వీడియో టోటల్ ఎఫెక్ట్ అది కూడా అయిపోయింది చూడండి. నా మీద చెయ్యి వేస్తే సాలే లేస్తాయి గాల్లో సవాలే और నా మీద చెయ్యి వేస్తే సాలే చూడు లేస్తాయి గాల్లో సవాలే విను నేనే రాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్,
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలి, బట్ నేనైతే ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ మనం సెకండ్ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కూడా సేమ్ అట్లానే ఇక్కడ లిసన్ పెట్టేసి ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే బేసిక్ ఫాంట్, నేను డిస్క్రిప్షన్లో బేసిక్ ఫాంట్ లింక్ ఇస్తాను. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని దీనికి రాని వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ. నా మీద చెయ్యి వేస్తే సాలే లేస్తాయి గాల్లో సవాలే और నా మీద చెయ్యి వేస్తే సాలే చూడు లేస్తాయి గాల్లో సవాలే విను నేనే రా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే లాస్ట్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఇంకొకరికైనా కాకపోతే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కొట్టట్లేదు, జస్ట్ చూస్తున్నారు అయిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ కైన్ మాస్టర్లో ప్రజెంట్ లింక్ అనేది కూడా వస్తుంది, బట్ అది కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే మీరు సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.